వెల్కమ్ టు వి పవర్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఆర్ఎండ్బి శాఖ అధికారులతో ట్రాఫిక్ నియంత్రణపై మంత్రి సమీక్ష. తరగతి గదిలో గురువు బందీ. రైతులకు వ్యవసాయ పరికరాలు పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ మరియు ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్. కర్నూలు నూతన కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన రంజిత్ బాషా. ఇక వివరాల్లోకి వెళ్తే, తాజాగా వారణాసికి చెందిన 9 ఏళ్ల చిన్నారికి సంబంధించిన కథ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. రణవీర్ భారతి అనే చిన్నారికి ఐపీఎస్ అధికారి కావాలనేది కల. అయితే ఆ చిన్నారి బ్రెయిన్ ట్యూమర్ బారిన పడింది. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్లోని మహామాన క్యాన్సర్ ఆసుపత్రిలో బ్రెయిన్ ట్యూమర్కు చికిత్స పొందుతుంది. ఐపీఎస్ అధికారి కావాలనే ఆ చిన్నారి కల తీరింది. ఏడీజీ జోన్ వారణాసి వారి అధికారిక ఎక్స్ హ్యాండిల్లో చిన్నారి రణవీర్ భారతి కోరిక నెరవేరిన విషయాన్ని షేర్ చేశారు. 9 ఏళ్ల రణవీర్ భారతి వారణాసిలోని మహామాన క్యాన్సర్ హాస్పిటల్లో బ్రెయిన్ ట్యూమర్కు చికిత్స పొందుతుంది. అటువంటి పరిస్థితిలో భారతి ఐపీఎస్ అధికారి కావాలని తన కోరికను వ్యక్తం చేసింది. ఆ చిన్నారి కోరిక గురించి అధికారులు పోలీసులు వద్దకు తెలిసింది. ఇప్పుడు ఆ చిన్నారి కోరిక నెరవేరడంతో ఆ చిన్నారికి సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో షేర్ చేశారు. భారతి కాకి దుస్తులు ధరించి క్యాబిన్ లోపల కూర్చుంది. భారతి ఇతర పోలీస్ సిబ్బందిని కలిసింది. అంతేకాదు పోలీసులకు షేక్ హ్యాండ్ ఇచ్చి సంతోషంగా గడిపింది ఆ చిన్నారి. ఈ వీడియో గ్రూప్ ఫోటోతో క్లోజ్ అయింది. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ వీడియో రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. आपको शैलेश पांडे बुला लो हाँ बुला लो भाई करो भाई सब लोग एक बार आ जाइए सब लोग आ जाइए सैल्यूट कर दीजिए जरा आप लोग सैल्यूट कर दीजिए జయశంకర్ భూపాల్పల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ శుక్రవారం మొగులపల్లి మండలంలోని ఆరేపల్లి గ్రామంలో గల ఎంపీపీఎస్ పాఠశాలల ఎస్సీపేటలోని జెడ్పీఎస్ పాఠశాలను సందర్శించారు. అమ్మ ఆదర్శ పాఠశాల కార్యక్రమంలో చేపట్టిన మరమ్మతు పనులను పరిశీలించారు. అరే ఒక అప్లికేషన్ రాసేయరా ఒకటి అప్లికేషన్ రాసిస్తే మంచిగా ఉంటుంది. అడ్మిషన్ తీసుకుని total how many? 10. Okay. What do you want to become in future? Software. And engineers, huh? Doctor and not doctor. You know? Engineer.
Engineer, Indian Air Force. Army. అంగన్వాడీ సెంటర్లో ఇన్వాల్వ్మెంట్ బాగానే ఉన్నాం, అందులో బాగానే ఉంది, ఇందులో బాగుంది. టోటల్ రెండు కలిపి 40 ఉంటాయి. ఇంగ్లీష్ మీడియం పిల్లలు 3+ అంగన్వాడీలు ఉంటారు సార్. 3+ వాళ్ళని కూడా ఇంగ్లీష్ మీడియం పిల్లలు ఎల్కేజీ పిల్లలు తీసుకెళ్తారు. మన గవర్నమెంట్ కూడా ప్రిన్సిపల్ ఇంట్రడ్యూస్ చేసింది. ఇన్ఫర్మేషన్ తేడా నాకు యాక్సెప్ట్ ఉన్నాను. ప్రైవేట్ స్కూల్లో సార్ మేడం వరకు 10 మెంబర్స్ ఇచ్చారు సార్ ఈసారి ఫస్ట్ క్లాస్కి. అయితే 5 మెంబర్స్ వస్తున్నారు. ఆ 5 మెంబర్స్ మిగతా పిల్లలు సెకండ్ క్లాస్ పిల్లలు సిస్టర్స్ కదా వాళ్ళతో ఇట్లా ఉండదు చేయడం కూడా సార్. పేపర్ ఏదైతే ఉందో పేపర్ని కూడా వాళ్ళు బాల్స్ చేస్తూ ఉంటారు సార్. ఆ బాల్స్ చేసే విధానంలో ఈ 2 ఫింగర్స్ తోటి ఇట్లా కొంచెం ప్రెస్ చేసి చేసుకుంటే వాళ్ళకి మొత్తం నర్వ్స్ అన్నీ యాక్టివేట్ అవుతాయి అన్నమాట. సో ఇట్లా చేయించడం వల్ల కూడా ఏం జరుగుతుంది యాక్టివిటీ పేరెంట్స్కి అవగాహన కల్పిస్తూ పిల్లలకు కూడా చెప్తారు. జస్ట్ పేపర్లు చింపడమే అనుకుంటారు కదా సార్ పేరెంట్స్. సో వాళ్ళకి యాక్టివిటీ జరుగుతుంది ఇట్లా. ఇది ఇసుక సార్ జస్ట్ ఇట్లా పెయింట్స్ వేస్తూ చేయడం ఇవన్నీ కూడా వాళ్ళకి సంబంధించిన ఇవన్నీ కంప్లీట్లీ వాటర్ ఫిట్టింగ్ ప్రిపేర్ చేయవచ్చు. చేయలేదు పైకి కూడా ఆల్రెడీ ఒకసారి మనం పైన ఆల్రెడీ 5 years రిపేర్ చేసినారు పైన అయింది సార్, కింద అయింది సార్. వాటర్ బాగా వాడతాం. వాటర్ స్టేన్స్ దానిలో సలాకులు ఉండే కదా సార్, మొత్తం తుప్పు పట్టిపోయింది. అంగన్వాడీ కర్నూలు జిల్లాలోని గని రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో గ్రీన్కో ఎనర్జీ సంస్థ అటవీ భూములను ఆక్రమణ పర్యావరణ నిబంధనల ఉల్లంఘనపై ఆరా తీసిన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ ఈరోజు రాత్రి కర్నూలు డిఎఫ్ఓ శ్రీమతి శ్యామల, నంద్యాల డిఎఫ్ఓ శ్రీ శివశంకర్ రెడ్డి, పాణ్యం అటవీ శాఖ అధికారి శ్రీ సుబ్బారాయుడు ఇందుకు వివరాలను ఉప ముఖ్యమంత్రికి అందజేశారు. కర్నూలు నగరంలోని స్టేట్ గెస్ట్ హౌస్లో రహదారి మరియు భవనాల శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన రాష్ట్ర పరిశ్రమల, వాణిజ్యం, ఆహార, పరిశుద్ధ శాఖ మంత్రి టీజీ భరత్. సికింద్రాబాద్ వాస్తవ్యులు గుల్లా గుండయ్య వారు ఈరోజు స్వామివారిని దర్శించుకున్న అనంతరం స్వామివారి అన్నదాన ట్రస్ట్కు 25 లక్షలు మరియు గోశాలకు 10 లక్షల విరాళాలను ఆలయ ఈవో ప్రతాప్ నవీన్, ప్రోటోకాల్ పర్యవేక్షకులు సిరిగిరి రాములకు అందజేశారు.
ఓకే సార్. సరే మాకు డీటెయిల్స్ అవన్నీ ఇవ్వాలి అని ఇస్తాను. భీమలవాడ రాజరాజేశ్వర స్వామి గుడికి మొదటిసారి వస్తున్నాం. చాలా కాలం చాలా కాలం వచ్చి అన్నదానం చేయాలి. అది ఆ కోరిక. మెదక్ జిల్లా తుఫ్రాన్ బస్టాండ్లో కూరగాయల వ్యాపారి వీరయ్య అనే వ్యక్తి బస్సు దిగగానే మెండలో బంగారం చేతిలో ఉంగరాలు చూసి ఓ యువకుడు వీరయ్యను వెంబడించారు. మెడలోని చైన్ తీసి బ్యాగ్లో వేసుకోమని, లేకుంటే పోలీసులు ఫైన్ వేస్తారని బెదిరించాడు. భయంతో వీరయ్య చైన్ తీసి బ్యాగ్లో వేసే క్రమంలో ఒక పేపర్లో రాళ్ళు పెట్టి ఇచ్చి చైన్ తీసుకొని పరారయ్యాడు. బాధితుడు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. పల్లి నర్ర వీరయ్య, సన్నాఫ్ చంద్రయ్య. అయితే ఎర్రగడ్డలో ఇప్పుడు 18 ఏళ్ళ కూడా ఎర్రగడ్డలు అమ్ముతుంటాను నేను. ఎర్రగడ్డలు అమ్ముతుంటే రేపు శుక్రవారం అల్లం వెల్లిగడ్డ అమ్ముతున్నాను. శుక్రవారం బంద్ ఉంటుందని ఎప్పుడైనా వారం వెళ్ళి వస్తాను. అయితే మా మన్మని తండ్రి బాగాలేడు, అరుచుకుంటాం. మొన్న వారం పోతాం, మళ్ళీ అటే పోతానని ఫోన్ చేస్తే రాతాత మరి అని అన్నాడు. అనగానే అది బ్యాగ్ బాగలేక బ్యాగ్ పోయింది. ఆ దుకాణంలో పడి అమ్ముకుంటూ స్కూల్ కాడికి పోతే అక్కడ ఆడికి స్కూల్ కాడికి పోతే అయితే ఇక్కడ భయ అన్నాడు. అనగానే అటు వెళ్ళినా దాటినాక ఇక్కడ భయ నీకోసం కాస్తున్నా, పోలీసు వాళ్ళు వస్తారు, ఇక ఫోన్ చేస్తూనే ఉన్నా. వస్తలేదు, ముసలోడు మా నాన్న ఇస్తలేడు, రండి గుడ్డవాళ్ళ విధంగా అని అన్నాడు. అనేవారికి అయితే నాది ఏం లేదు, నేను మన మళ్ళీ వెళ్ళిపోతున్నా. ఏందా నువ్వు నడవదా, నువ్వు పోలీసులు అయితే నన్ను కొడతారేంటి, ముసలోని కొడతారా, నన్ను ఎట్లయినా వేసుకున్నా కదా అని అన్న. అనగానే అయితే అదే తీరపోయినా అయితే మేడం ఇవన్నీ ఎంత పోయి అయితే 2000 అన్నీ ఇడబెట్టు, లేకపోతే వెళ్ళొచ్చుకోండు, 22,000 ఇవ్వాలి, దగ్గర ఏం లేదు. కాకపోతే ఏముంది చూసి నాకు పైసలు వద్దరా పోయి ఇది కావాలి అని అయితే మేడం మీదకి వెళ్ళి అయితే ఇట్లా దన్న ఇట్లా తీసి నేను కూడా చేయిపోద్దని మళ్ళీ ఇట్లా తీసిన ఆయన మంచిగా వేసుకోమన్నాను. లోపల జేబులు వేసుకున్నా గట్టి వేసుకుంటారు, కాగితం వల్ల కట్టుకోమని ఆయన ఒక పేపర్ ఉంది దాని దగ్గర, నేను కనిపెడతలేను ఇక లల్లర్ మీద. అయితే అక్కడ దాన్ని తీసాడు. ఆయనతో మళ్ళీ అన్నారు 2 రాళ్ళు పెట్టినట్టు ఆయన జేబులో గుచ్చిగా బోరబోయాడు. అసంతకి ఆ బొమ్మకాడికి పోయి ఆయన ఏమో గడలేసుకుంటా ఏమో గిట్ట తీపిచ్చేదని తీయబోతే ఒక 2 రాళ్ళు ఉన్నాయి. అప్పుడే నా పేద మనుషులు ఆడుండి అయ్యా కంప్లైంట్ ఇవ్వ, పోలీసు వాళ్ళు దొరకబడతారు పాపం, వెంటనే దొరకబడితే సీసకొమ్మలు ఉన్నాయి కూడా వాళ్ళు దొరకబడతారు. నువ్వు అయితే వంటి వెయిట్కి వచ్చినాక సార్ కూడా బాధపడుతున్నారు అని చేయాలి. ఇక ఏం జరిగింది ఇంక నాకు సన్న జరిగారు, జర బాధపడాలి సార్. ఇక జర ఎందుకంటే ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ఈ క్రమంలో అంగనంపూడి టోల్గేట్ పూర్తిగా తొలగించి వాహనాల రాకపోకలను కొనసాగించిన వైనం మెచ్చుకుంటున్న ప్రజానికం. కుప్పం మండలంలో ప్రకృతి వ్యవసాయం చేసే సుమారు 154 మంది రైతులకు వ్యవసాయ పరికరాలను కుప్పం ఎంపీటీఓ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఎమ్మెల్సీ కంచల శ్రీకాంత్, టీడీపీ నేత సురేష్ బాబు చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమానికి పెద్దపీట వేశారని కొనియాడారు. రైతులను ఆదుకునేందుకు అన్ని విధాల చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం ప్రకృతి వ్యవసాయం గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు మరియు టీడీపీ నేతలు, రైతులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రైతులు ఎట్లా చేస్తున్నారు, ఎట్లా మనం కెమికల్ ఫ్రీ ఫెర్టిలైజర్ ఫ్రీ నేచురల్ ఫార్మింగ్ చేస్తే పర్యావరణం బాగుంటుంది, మన ఆరోగ్యం బాగుంటుంది వాళ్ళు తెలుసుకుంటున్నారు. మన రాష్ట్రంలో కూడా మన జిల్లాలో కూడా చాలా మంది తెలుసుకుంటుంది. అంటే మనం కూడా చాలా నేర్చుకోవాలి, ముందుకు వెళ్ళాలి. సో ఈ సందర్భంగా మీకు ఏమైనా
మీకు ఈరోజు ఒక 10,000 రూపాయలతోటి ఒక 2 గ్రామ్స్ 200 లీటర్ 100 లీటర్ మరియు 2 తాగుబోతు ఇవ్వడం జరుగుతున్నాయి. సో నా నుంచి మీకు ఒకటి విజ్ఞప్తి, మీరు ఇది సరైన ఉపయోగం చేయాలి, ఇంకా నేర్చుకోవాలి. మీకు ఏమేమి లాభం వస్తున్నాయి, మా ఆదాయం పెరగాలి. అందరికీ తెలుసు కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి, మీరు కూడా ఆ ఛాలెంజెస్ గ్రామంలోనే ఫేస్ చేస్తున్నారు. కానీ మనం సరైన తెచ్చుకుంటే ముందుకు వెళ్తే మిగతా రైతులు కూడా మోటివేట్ అవుతారు. సో ఈ స్కీమ్ ద్వారా మిగతా రైతులు కూడా వీటికి ముందుకు రావాలి. వాళ్ళు కూడా ఈ స్కీమ్ ద్వారా మొత్తం లాభం పొందుతారు. వాళ్ళు కూడా లాభం వస్తే జడ్పీ తీసుకెళ్తాము. అండ్ ఇంకా ఎక్కువ మంది రైతులు కూడా ఈ స్కీమ్ ద్వారా అసోసియేట్స్ ఉంటారు. నాకు ఈరోజు అవకాశం ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిసారిగా తన పర్యటనలో నా సొంత నియోజకవర్గం కుప్పం నుంచే ప్రారంభించాలని చెప్పేసి నిన్న మొన్న 2 రోజులు రావడం జరిగింది. వచ్చే ముందే ఏదైతే హామీలు ఇచ్చారో ఎలక్షన్ మేనిఫెస్టో కావచ్చు, ఇతర అంశాలు కావచ్చు, వాటికి సంబంధించి ఇమ్మీడియట్గా అయ్యే పనులన్నింటినీ జీవోలు ఇవ్వడం, మిగతా వాటికి ఎస్టిమేషన్స్ అంచనాలు ఏ పనులకు ఎంత ఖర్చు అవుతుందో అంచనాలు వేయమని చెప్పేసి అక్కడి నుంచే అధికారులందరినీ ఆదేశించడం. నిన్న వచ్చిన తర్వాత 2 రోజులు కూడా కలెక్టర్ గారిని కూర్చోబెట్టుకొని ఏవే పనులు టైం లైన్ ప్రకారం ఏ విధంగా జరగాలని చెప్పేసి ఆయన కూడా దిశానిర్దేశం చేయడం జరిగింది. రాబోయేటటువంటి గడిచిన 30 సంవత్సరాలు ఎంత అభివృద్ధి చెందిందో కుప్పం దానికి మించిన అభివృద్ధి ఈ 5 సంవత్సరాల్లో చేయాలని లక్ష్యంగా చంద్రబాబు నాయుడు గారు పెట్టుకున్నారు. ఆయన ఒకే ఒక మాట చెప్పాడు, పేదరికం లేని కుప్పాన్ని తయారు చేయడమే నా లక్ష్యం అని చెప్పనేసి. సో దాంట్లో భాగంగా ఈరోజు ఇదొక కార్యక్రమం, ఒక మంచి కార్యక్రమం. ఇండిపెండెంట్ ఎరువులతో, దాంతో పాటు పెస్టిసైడ్స్ తో, దానివల్ల మనం తిన్నప్పుడు అది మన లివర్ని, మన కిడ్నీని డ్యామేజ్ చేసి తొందరగా చనిపోతాం. సో దానికి కారణం ఇది. దీన్ని గుర్తించి ఏం చేశారు, పాతకాలంలో ఏ పద్ధతిలో అయితే చేశారో అదే పద్ధతిలో మంచి దిగుబడి తీసుకొస్తే అందరూ సంతోషంగా ఉండొచ్చు అని చెప్పి ఈ యొక్క నేచురల్ ఫార్మింగ్ స్కీమ్ తీసుకొచ్చారు. దాన్ని ఎంకరేజ్ చేస్తారు. నేచురల్ గా పండించిన అంటే ఆర్గానిక్ ఫుడ్ తినడం వల్ల ఒక మనిషి ఎంత యాక్టివ్ ఉంటాడని చెప్పేదానికి బెస్ట్ ఉదాహరణ ఎవరు తెలుసా? ఎవరు చెప్పు? నారా చంద్రబాబు నాయుడు గారు. అన్నా కదా? ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారికి 74 ఏళ్ళు, మాకు దగ్గర 50 ఏళ్ళు అనుకో. మేము యాక్టివ్ ఉంటామా, ఆయన యాక్టివ్ ఉంటాడా? ఎవరు యాక్టివ్ ఉంటారు? ఆయన యాక్టివ్. ఎందుకు? ఆయన నేచురల్ గా అంటే ఆర్గానిక్ అంటే ఈ ఎరువులు లేని ఫుడ్డే తీసుకుంటాడు ఆయన. అందుకే ఆయన ఈ వయసులో కూడా అంత యాక్టివ్ ఉన్నాడు. దాని తర్వాత అంత యాక్టివ్ గా నాకు ఎవరు కనిపిస్తున్నాడు? మీరే కనిపిస్తున్నాడు. ఎందుకంటే మీరు కూడా అదే కదా, మీరు పండిస్తున్నాడు, మీరు అదే తీసుకుంటారు. అవునా కదా? మీ మొహాలంతా కలకలాడుతుంది. దానికి కారణం ఎరువులు లేని పంటలు మీరంతా తింటున్నారు. అందువల్ల దాన్ని ఎంకరేజ్ చేయాలి. సో మీరందరూ మీరే కాకుండా మిమ్మల్ని చూసి ఇంకా ఇతర మీ చుట్టుపక్కల రైతులందరూ కూడా నేర్చుకోవాలి. దీన్ని ఎంకరేజ్ చేస్తే ఖచ్చితంగా మీ పిల్లలు కానీ మీరు కూడా అందరూ 100 సంవత్సరాల పైన బతికేదానికి అవకాశం. అది కూడా హెల్తీగా చేస్తారా? కలెక్టర్ ఛాంబర్లో కర్నూలు నూతన జిల్లా కలెక్టర్గా ఉదయం 10:15 బాధ్యతలు స్వీకరించిన జిల్లా కలెక్టర్ పి రంజిత్ పాషా. ఆనాటి నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ బీజేపీ పార్టీ మీద తప్పుడు ప్రచారాలు చేస్తుంది. ఇప్పుడు 400 సీట్లు వస్తే రిజర్వేషన్ రద్దు చేస్తారని, ముస్లిం రిజర్వేషన్లో రద్దు అని, రాజ్యాంగ మార్పు అని దుష్ప్రచారం చేస్తున్నారు. ఆనాటి ఎమర్జెన్సీ చీకటి దినాలను ప్రజలు మర్చిపోలేదు. అటల్ బిహారీ వాజ్పేయి, లాల్ కృష్ణ అద్వానీ లాంటి దిగ్గజ నాయకులను అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం, జైల్లోనే చాలా మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఇప్పుడు చివరిగా ఈవీఎంలు తప్పు అని చెప్తూ ప్రజలను మభ్యపెట్టి అధికారం కోసం అరుస్తున్నారు. కాంగ్రెస్ విధానాలను అందరూ గమనిస్తున్నారు. బీజేపీకి భారతీయ ప్రజలతో విడరాని అనుబంధం ఉందని, మోడీ లాంటి నాయకులతో బీజేపీ దేశంలో మరింత బలపడుతుందని జగ్గంపేట అసెంబ్లీ కన్వీనర్ దాట్ల కృష్ణవర్మ తెలిపారు. ఈ సమావేశంలో మండల బీజేపీ అధ్యక్షులు మేడిశెట్టి వీరబాబు, జిల్లా కమిటీ మెంబర్ కొత్త శ్రీనివాస్ రెడ్డి తదితరుల నాయకులు పాల్గొన్నారు. ఆసరాగా చేసుకుని 1975 జూన్ 25న అర్ధరాత్రి ఇందిరాగాంధీ గారు ఒక నిర్ణయం తీసుకుని
ఈ దేశంలో ఎమర్జెన్సీని అత్యయిక పరిస్థితిని ప్రకటించడం జరిగింది. అప్పటికి భారతీయ జనతా పార్టీలో పేరు ప్రఖ్యాతులున్న దిగ్గజ నాయకులు అటల్ బిహారీ వాజ్పేయి గారు, ఎల్కే అద్వానీ గారు వీరిని జైల్లో పంపించి చాలామంది సుమారు మందిని లక్ష పైగా నాయకులైతేనే కార్యకర్తలైతేనే అందరినీ కూడా ఆవిడ వ్యతిరేకించి అందరినీ కూడా జైలుకి పంపించి చాలామంది మరణానికి కూడా కారణమయ్యారు. ఆవేళ పరిస్థితుల నుంచి ఆ కాంగ్రెస్ చీకటి దినాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రజలు మర్చిపోయిన వాళ్ళు అనుకుంటున్నారు. ఈనాటికి కూడా ప్రజలు మర్చిపోరు. అదే సమయంలో రాజ్యాంగాన్ని కూడా మార్పులు చేర్పులు చేశారు. ఆ పరిస్థితి ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఇప్పుడు మన కాంగ్రెస్ నాయకులు ఎవరైతే రాహుల్ గాంధీ కానీ, సోనియా గాంధీ, ఈ మల్లికార్జున ఖర్గే వీళ్ళందరూ కూడా భారతీయ జనతా పార్టీ భారతదేశంలో పరిపాలన అధికారంలో ఉండకూడదు, ఉంటే కాంగ్రెస్ అనేది ఎప్పటికీ అధికారాన్ని చేపట్టలేదు. వాళ్ళ యొక్క మతపరమైన రాజకీయాలు ఈ దేశంలో అల్లర్లు సృష్టించడానికి కానీ రకరకాల కారణాలతో వాళ్ళు అధికారం చేపట్టాలని అనుకుంటున్నారు. అది కలగా మిగిలిపోతుందనే ఉద్దేశంతో ఇప్పుడున్న భారతీయ జనతా పార్టీ మీద కూడా విషం జిమ్ముతూ మొన్న జరిగిన ఏదైతే 2024 ఎన్నికలు జరిగినాయో ఈ ఎన్నికల్లో 400 సీట్లు దాటితే రిజర్వేషన్ రద్దు చేస్తారని, ముస్లిం రిజర్వేషన్లు తీసేస్తారని రకరకాల వదంతులన్నీ పుట్టించి ఏదో కొద్దిగా భారతీయ జనతా పార్టీకి కొన్ని సీట్లు తగ్గించగలిగారు. కానీ భారతీయ జనతా పార్టీని భారతదేశంలో లేకుండా చేయడం అనేది వారికి కలగానే మిగిలిపోతుంది. చివరగా ఏ విధమైన వదంతి పుట్టించాలని చెప్పి మళ్ళీ మోడీ గారు అధికారంలో వచ్చారు, దీనికి కారణం ఈవీఎంలు అని చెప్తున్నారు. మరి రాహుల్ గాంధీ గారు ఏం ఆలోచిస్తున్నారో, నిజంగా ఈవీఎంలు మార్చినట్టయితే ఆయన చెప్పినట్టు 400 సీట్లే తెచ్చుకుంటాం కదా, ఎందుకు తగ్గిపోతాయి అనేది కనీసం ఇంగిత జ్ఞానంతో ఆలోచిస్తే అర్థమవుతుంది. ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ కాంగ్రెస్ పార్టీ అనేది త్వరలోనే తుడిచిపెట్టుకోవడం ఖాయం. ఏదో కొన్ని రాష్ట్రాల్లో వారికి వచ్చి ఉండొచ్చు, అది ప్రజలను మభ్యపెట్టి వీరు చేసిన వదంతుల ద్వారా వచ్చింది కానీ వారు నిజంగా నెగ్గిన గెలుపు కాదని. అదేవిధంగా ప్రజలందరూ కూడా ప్రతి సంవత్సరం జూన్ 25ని ఆ చీకటి దినాన్ని ఏ ఒక్కరు కూడా మర్చిపోలేదు. వారి యొక్క హృదయాల్లో ఆ గాయాలు అలా ఉండిపోయినాయి. ఇటువంటి కాంగ్రెస్ పార్టీని పూర్తి స్థాయిలో భారతదేశం నుంచి తరిమికొట్టే రోజులు త్వరలోనే వస్తున్నాయి. అంతేకాకుండా భారతీయ జనతా పార్టీ అనేది భారతదేశంలో ఉన్న జనాల అందరి యొక్క హృదయాల్లోని నాటుకుపోయిన పార్టీ. ఈ పార్టీ దినదిన అభివృద్ధి చెందుతుంది కానీ వాళ్ళ యొక్క ఆశలు ఎప్పటికీ చల్లవని నిబద్ధంగా తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. ఆటో రిక్షా యూనియన్ నాయకుడు అనుముల్లా ఖాన్ గురువారం మధ్యాహ్నం హైదరాబాద్ జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ రమేష్ ఛాంబర్లోకి చొరపడి ఆయనపై భౌతిక దాడి చేసినట్లు ఉద్యోగులు తెలిపారు. గాయపడిన రమేష్ను ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. పంచాగుట్ట పోలీస్ స్టేషన్లో ఉద్యోగులు ఫిర్యాదు చేశారు. జేటీసీపై దాడిని రవాణా శాఖ ఉద్యోగులు తీవ్రంగా ఖండించారు. ఉద్యోగులు నిరసన తెలిపారు. దాడి చేసిన అనుముల్లా ఖాన్ను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఛాంబర్లో జేటీసీపై దాడిని ఖండిస్తూ రాష్ట్ర వ్యాప్తంగానే రవాణా శాఖ ఉద్యోగులు పెన్డౌన్కు పిలుపునిచ్చారు. నిరసనలకు ఉద్యోగ సంఘాలు పిలుపునిచ్చాయి. కార్యక్రమంలో భాగంగా వైర రవాణా శాఖ యూనిట్ కార్యాలయం నందు కార్యాలయం సిబ్బంది పెండౌన్ నిర్వహించడంతో ఖాళీగా దర్శనమిచ్చిన కుర్చీలు కార్యాలయంలో ఏ విధమైన కార్యకలాపాలు జరగకపోవడంతో వెనుతిరిగి అప్లికేషన్ బాధితులు ఎంబీఐ వరప్రసాద్ మాట్లాడుతూ దాడి చేసిన అనుముల్లా ఖాన్ వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. రవాణా శాఖ కార్యాలయం హైదరాబాద్లో జరిగిన కార్యాలయం బ్లాక్ డేగా పరిగణిస్తున్నాము. నిన్న రవాణా శాఖ జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ రమేష్ గారి మీద ఆటో యూనియన్ ప్రెసిడెంట్ అహ్మదుల్లా ఖాన్ ఒక అవాంఛనీయమైన సంఘటనకు పాల్పడి సార్ మీద దాడికి ప్రయత్నించారు. దీని మీద అతని మీద చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రవాణా శాఖ కార్యాలయాల్లో పెండౌన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.